ఎలాగైనా గెలవాలని ఒక పట్టుదల మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ విషయంలో అక్కడ బైపోల్ జరిగితే ఆల్రెడీ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో ఎందుకంటే ఆల్రెడీ గడిచిన 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ కూడా ఒక స్థానం కూడా గెలిచినటువంటి సందర్భం లేదు. సో ఇటువంటి బైపోల్స్నే ఇప్పుడు అస్త్రంగా మలుచుకుని అక్కడ గెలవాలి, ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా పాగా వేయాలంటే కనుక ఇప్పుడు జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే ఇది ఒక మచ్చు తునకన్నట్లుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సో ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా గెలవాలి అన్నటువంటి కృతనిశ్చయంతో ఉన్నారు. సో ఈ మేరకు జూబ్లీహిల్స్లో ఆయన చేసినటువంటి ఒక మొట్టమొదటి ప్రయోగం ఏంటంటే అభ్యర్థులను అంటే నవీన్ కుమార్ యాదవ్ కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, ఎవరెవరు ఇక్కడ బరిలో ఇక్కడ ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటిది బలంగా ఆయన సర్వే చేయించుకున్నట్లే తెలుస్తోంది. ఎస్, ఖచ్చితంగా సర్వే చేయించుకున్నటువంటి ఆధారంగానే, నివేదికల ఆధారంగానే ఇప్పుడు అభ్యర్థిని కూడా కాంగ్రెస్ నిలబెట్టబోతోంది అనేటువంటిది ఇప్పుడు సర్వత్రా జోరుగా చర్చ అయితే సాగుతోంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ సర్వే నివేదికను సీఎంకు అందజేసినటువంటి పీసీసీ చీఫ్ సర్వే రిపోర్టులను పరిశీలించి హైకమాండ్కు పంపబోతున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్వేల ఆధారంగానే అభ్యర్థిని ఎంపిక చేయబోతున్నటువంటి ఏఐసీసీ నెలాఖరులోపే జూబ్లీహిల్స్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్. ఎన్నికల కోడ్ వచ్చాకే కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన. ఒక్కో బూత్లో 10 మంది చొప్పున కమిటీ ఏర్పాటు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచి తీరాలని రేవంత్ పట్టుదల. గెలుపు రెఫరెండంగా భావించి స్థానిక ఎన్నికలకు పోయే ఛాన్స్. కాంగ్రెస్ వెంట మజ్లిస్ ఉంటే గెలుపు ఖాయమని రేవంత్ రెడ్డి భావన. ఎస్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై గత కొంతకాలంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు, సర్వే సంస్థలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా సొంతంగా నిర్వహించినటువంటి సర్వే రిపోర్టులను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఆ సర్వేల ఆధారంగానే అభ్యర్థి ప్రకటన ఉండబోతోంది. ఈ సర్వే రిపోర్టులన్నీ కూడా సీఎం పరిశీలన అనంతరం ఏఐసీసీకి పంపబోతున్నారు రేవంత్ రెడ్డి. అక్కడ పూర్తి స్థాయిలో స్టడీ తర్వాత క్యాండిడేట్ ఫిల్టర్ కూడా జరగబోతున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. అయితే కోడ్ వచ్చాకనే అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉందట. అప్పటి వరకు అభ్యర్థి ఎవరనేది కూడా తెలియకుండా పార్టీ కూడా జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. మరొకవైపు ఈ నెలాఖరులోపే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే అక్టోబర్లోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. బీహార్తో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒకేసారి జరిగే అవకాశం ఉంటుందని కూడా ఇటు పార్టీ లీడర్లు సైతం చెప్తున్నారు. ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇన్ఛార్జ్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, గడ్డం వివేక్ కావచ్చు, పొన్నం ప్రభాకర్లతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే కార్పొరేషన్ చైర్మన్లతో సమీక్ష కూడా నిర్వహించారట. ఇక అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గేతో పాటు అగ్రనేతలకు వదిలేద్దామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా సమాచారం. సర్వేలు, పార్టీ పరిస్థితుల నివేదికలు ఢిల్లీకి పంపబోతున్నారు. ఇక ఈ నెల 21 వరకు ఒక్కో బూత్లో 10 మంది చొప్పున వెంటనే కమిటీ నియమించాలని సీఎం సూచించారు. డివిజన్ అధ్యక్షులకు బాధ్యతలు ఇవ్వాలని కూడా కోరారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను గెలిపించాల్సిన బాధ్యత కార్పొరేషన్ చైర్మన్లకు అప్పగించారు. తప్పనిసరిగా గెలిపించాల్సిందేనంటూ నొక్కి ఒక్కానించారు. ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారుతుందని, అందుకే నేతలంతా సమన్వయంగా సీరియస్గా పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 1,17,000 ముస్లిం ఓటర్లు ఉన్నారు. 40,000 కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. మరో 40,000 క్రిస్టియన్ వర్గాల వారు ఉన్నారు. మైనార్టీ అలాగే 13 నుంచి 14,000 రెడ్డి సామాజిక వర్గం వారు ఉన్నారు. 25 నుంచి 30,000 బీసీలు ఉన్నట్లుగా కూడా నిర్ధారించారట. అయితే ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యాపారస్తులు అత్యధికంగా ఉండడంతో వాళ్ళంతా ఓటర్లపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుందని కూడా పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పరిశ్రమలు, కంపెనీలు, కార్యాలయాలు పనిచేసే వారిని మోటివేట్ చేయవచ్చనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ ఉంది. దీంతోనే కమ్మ సామాజిక వర్గాన్ని కీలక వ్యక్తులు, లీడర్లు, వ్యాపారస్తులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోఆర్డినేట్ కూడా చేస్తున్నారు. ఆయా కీలక లీడర్లలో ఒక్కొక్కరు సుమారుగా 50 నుంచి 100 ఓట్లు వేయించేలా కూడా ప్లాన్ అమలు చేస్తున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక టికెట్ కోసం నవీన్ యాదవ్ కావచ్చు, బొంతు రామ్మోహన్ కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ కూడా ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం. ఇక్కడ గెలుపునకు ఏకంగా 3 మంత్రులు, 20 మంది కార్పొరేషన్ చైర్మన్లు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే అక్టోబర్ చివరి నాటికి ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా అంచనా వేస్తున్నారు. దీంతోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా స్పీడప్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక జూబ్లీహిల్స్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలి. పోలింగ్ బూత్ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి.
నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నటువంటి భరోసా క్షేత్రస్థాయిలో కల్పించాలి. కాంగ్రెస్తోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలు అవగాహన చేసుకునేలా కూడా ప్రోగ్రామ్స్ అయితే డిజైన్ చేయాలి. పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన గురుతర బాధ్యత అందరిపై ఉంది. పనితీరు క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటా అని కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శ్రేణులకి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక మరొక వైపు జూబ్లీహిల్స్లో ఫలితాలు నిర్ణయించేది మజ్లిస్ మాత్రమే. ఆయన పార్టీ పోటీ చేస్తుందా, ఇతరులకు మద్దతు ఇస్తుందా అన్నది కూడా విజేత నిర్ణయిస్తుంది. 2014లో మజ్లిస్ ఎవరికి మద్దతు ఇవ్వలేదు. తమ పార్టీ తరఫున నవీన్ యాదవ్ని నిలబెట్టింది. నవీన్ కుటుంబానికి ఉన్నటువంటి సపోర్ట్, మజ్లిస్ బలం కలిసి గెలుస్తారని అనుకున్నారు. కానీ టీడీపీ తరఫున పోటీ చేసినటువంటి గోపీనాథ్ గెలిచారు. ఇక రెండో స్థానంలో నవీన్ యాదవ్ నిలిచారు. అప్పుడే మజ్లిస్ బలం ఏంటో స్పష్టమైపోయింది. అధికారంలో ఎవరుంటే వారు తమ దారికి అడ్డం రాకుండా ఇతర చోట్ల వారికి మద్దతుగా ఉండేటువంటి వ్యూహాన్ని మజ్లిస్ అమలు చేస్తోంది. అసెంబ్లీలో పోరాటం విషయంలో వారు ఈ రిజర్వేషన్లు పెట్టుకోరు, కానీ రాజకీయాల విషయంలో మాత్రం పూర్తిగా అదే పాటిస్తారు. అందుకే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం జూబ్లీహిల్స్లో అభ్యర్థిని మజ్లిస్ నిలబెట్టలేదు. బీఆర్ఎస్కు పరోక్షంగా సహకారం కూడా అందించింది. ఈ కారణంగానే గోపీనాథ్ మరో 2 సార్లు భారీ మెజార్టీతో గెలవడం కూడా జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మజ్లిస్ కాంగ్రెస్కు సపోర్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మజ్లిస్ ఇప్పటివరకు అభ్యర్థిని నిలబెడతానని కూడా ప్రకటించలేదు. ఇటీవల ఓ ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. అదే సమయంలో చెరువులో ఉన్నవారి కాలేజీలు, ఇతర ఆస్తులకు భరోసా ఇచ్చింది కూడా. అందుకే జూబ్లీహిల్స్లో మజ్లిస్ అభ్యర్థిని నిలబెట్టడం దాదాపు అసాధ్యమనేది తెలుస్తోంది. నిలబెట్టాల్సిన పరిస్థితి వస్తే బీఆర్ఎస్ ఓట్లను చీల్చేలా అభ్యర్థిని నిలబెడతారు. మజ్లిస్ మద్దతుతో జూబ్లీహిల్స్ స్థానంపై కాంగ్రెస్ అయితే ధీమాగా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.